సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు సాంప్రదాయంగా గోరింటాకు సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఒకే చోట చేరి అరిచేతుల గోరింటాకు పెట్టుకొని ఆనందోత్సవ మధ్య వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో సందడి చేసిన మహిళలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆషాఢ మాస ప్రత్యేక చాటి చెప్పారు. గ్రామంలో ఈ గోరింటాకు సంబరాలు ఉత్సవంగా సాగాయి. సాంప్రదాయ వస్త్రధారణలో సందడి చేసిన మహిళలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆషాఢ మాస ప్రత్యేక చాటి చెప్పారు. గ్రామంలో ఈ గోరింటాకు సంబరాలు ఉత్సవంగా సాగాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు సాంప్రదాయంగా గోరింటాకు సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఒకే చోట చేరి అరిచేతుల గోరింటాకు పెట్టుకొని ఆనందోత్సవ మధ్య వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో సందడి చేసిన మహిళలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆషాఢ మాస ప్రత్యేక చాటి చెప్పారు. గ్రామంలో ఈ గోరింటాకు సంబరాలు ఉత్సవంగా సాగాయి. సాంప్రదాయ వస్త్రధారణలో సందడి చేసిన మహిళలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆషాఢ మాస ప్రత్యేక చాటి చెప్పారు. గ్రామంలో ఈ గోరింటాకు సంబరాలు ఉత్సవంగా సాగాయి. సాంప్రదాయ వస్త్రధారణలో సందడి చేసిన మహిళలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆషాఢ మాస ప్రత్యేక చాటి చెప్పారు. గ్రామంలో ఈ గోరింటాకు సంబరాలు ఉత్సవంగా సాగాయి. సాంప్రదాయ వస్త్రధారణలో సందడి చేసిన మహిళలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆషాఢ మాస ప్రత్యేక చాటి చెప్పారు. గ్రామంలో ఈ గోరింటాకు సంబరాలు ఉత్సవంగా సాగాయి. సాంప్రదాయ వస్త్రధారణలో సందడి చేసిన మహిళలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆషాఢ మాస ప్రత్యేక చాటి చెప్పారు. గ్రామంలో ఈ గోరింటాకు సంబరాలు ఉత్సవంగా సాగాయి.
సాంప్రదాయ వస్త్రధారణలో సందడి చేసిన మహిళలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆషాఢ మాస ప్రత్యేక చాటి చెప్పారు. గ్రామంలో ఈ గోరింటాకు సంబరాలు ఉత్సవంగా సాగాయి. సాంప్రదాయ వస్త్రధారణలో సందడి చేసిన మహిళలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆషాఢ మాస ప్రత్యేక చాటి చెప్పారు. గ్రామంలో ఈ గోరింటాకు సంబరాలు ఉత్సవంగా సాగాయి. సాంప్రదాయ వస్త్రధారణలో సందడి చేసిన మహిళలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆషాఢ మాస ప్రత్యేక చాటి చెప్పారు. గ్రామంలో ఈ గోరింటాకు సంబరాలు ఉత్సవంగా సాగాయి. అంతర్పేట గ్రామంలో మహిళలందరూ కలిసి ఒక దగ్గర చేరి మైదాకు సంబరాలు చేసుకోవడానికి చెట్టు దగ్గరికి వెళ్ళి మైదాకు తీసుకొని వచ్చి వాటిని దంచి రుబ్బి తర్వాత ఒకరి చేతులకు ఒకరు పెట్టేసి సంబరాలను అతి ఉత్సాహంగా చాలా సంతోషంగా హ్యాపీగా చేసుకోవడం జరిగినది. ఈ ఆషాఢ మాసంలో మైదాకు అనేది ఎందుకు పెట్టుకుంటారు అంటే క్రిమి కీటకాలు అవి రాకుండా దురద ఎలర్జీ అట్లాంటివి జరగకుండా మళ్ళీ మైదాకు ఎంత ఎర్రగా పడితే అంత జీవితం అంత చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది కాబట్టి మైదాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీని సంతోష సంబరాలతో చాలా సంతోషంగా చేసుకోవడం జరిగేది. మాది అంతర్పేట గ్రామం. సిద్దిపేట జిల్లా అక్కెన్పేట మండలం అంతర్పేట గ్రామంలో గ్రామ ఆడపడుచులు అందరం కలిసి ఒక దగ్గర చేరి మేము ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు చేసుకోవడం జరిగినది. ఈరోజు చాలా సంబరాలతో అందరం ఒక దగ్గరికి చేరి చెట్టు దగ్గరికి వెళ్ళి మైదాకు తెంపుకొని వచ్చి మంచి న్యాచురల్గా తెంపుకొని దంచి అందరం రోల్ పెట్టుకొని దంచుకొని ఇట్టి మంచి కార్యక్రమాన్ని అందరం ఉత్సాహంగా జరుపుకున్నాము. ఏంటిదంటే మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఈ కోన్ ద్వారా బాగా క్యాన్సర్లు అవి వస్తున్నాయి కాబట్టి మనం ఈ ప్రకృతిపరమైన ఈ గోరింటాకును అందరం దంచుకొని పెట్టుకుంటే దీనివల్ల వేడి అనేది తీసేస్తుంది. మన వెనకటిక మన పూర్వీకులు అనేది ఎప్పుడైనా ఈ గోరింటాకు సంబరాలు జరుపుకోకుండా కానీ వాళ్ళు ఆషాఢ మాసం వచ్చిందంటే తప్పకుండా గోరింటాకు పెట్టుకునేది. అది ఇప్పుడు అంత కలుషితం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరు గ్రామ మహిళలందరూ ఒక దగ్గర చేరి ఇలాంటి సంబరాలు జరుపుకోవడంలో చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకోసం మేము ఇలా చేసుకోవడం జరిగింది. రకమైన ఒక మహిళ వినియోగించుకొని ఆషాఢంలో అందరం మంచిగా ఇలా చేసుకొని ఎప్పుడు మనం మైదాకే పెట్టుకోవాలి, కోన్ జోళ్ళకి పోకుండా ఇట్లాంటివి పెట్టుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అందరి ఆడపడుచులందరికీ. మెయిన్ ఏంటంటే ఈ పెళ్ళిళ్ళకు దానికి దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ కోన్లకు ఇస్తాను. అందుకే అది బంద్ చేసి ఈ మంచి న్యాచురల్ది అందరం మనం మైదాకు దంచుకొని పెట్టుకోవాలి. సిద్దిపేట జిల్లా మాది అక్కన్నపేట మండలం అంతర్పేట గ్రామం. మా ఆడపడుచులందరూ ఒక దగ్గర కలిసినాము. ఈరోజు చాలా రోజుల తర్వాత ఎందుకంటే గృహిణులం ఎవరింట్లో వాళ్ళు పనులు చేసుకుంటూ బిజీగా ఉన్న లైఫ్లో మాది నిన్న స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిన్న మాకు బోనాల పండుగ జరిగింది. ఆ విధంగా అందుకే నిన్న జరుపుకోక ఇవాళ జరుపుకుంటున్నాం. మేము దాని భాగంగా మేము గోరింటాకు సంబరాలు జరుపుకోవాలి ఆషాఢ మాసంలో అని చెట్టు దగ్గరికి వెళ్ళి గోరింటాకు తీసుకొచ్చినాము. అందరం కలిసి తీసుకొచ్చి రోలుకు డెకరేషన్ చేసుకున్నాం. బాగానే అలంకరణ చేసుకొని దంచుకొని ఒకరికొకరు పెట్టుకున్నాం.